హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువర్ స్పోర్ట్స్. స్పోర్ట్స్లో నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సెకండ్ T20 మ్యాచ్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక్కడ బ్యాటింగ్ చేసిన గెలుస్తారు కాబట్టి ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఇండియా ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి వైభవ్ సూర్యవంశీని డెబ్యూ చేశాడు. ఈ మ్యాచ్లో డెబ్యూ చేస్తాడని నేనైతే అస్సలు అనుకోలేదు. సంజు శాంసన్ స్థానంలో వచ్చాడు వైభవ్ సూర్యవంశీ. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఇద్దరు ఓపెనింగ్కి వచ్చారు. మొదట్లో పిచ్ అయితే చాలా కష్టంగా బిహేవ్ చేసింది. ఇద్దరు కష్టపడుతూ షాట్ ఆడాల్సి వచ్చింది. వైభవ్ సూర్యవంశీకి అయితే ఫస్ట్ స్కోరింగ్ షాట్ లక్కీగా వచ్చింది. లక్కీగా 6 వెళ్ళిపోయింది. తర్వాత 3వ ఓవర్ నుంచి అభిషేక్ శర్మ పుంజుకున్నాడు. వేగంగా ఆడాడు. అయితే తన అగ్రెసివ్ స్టైల్ అయితే మరోసారి అగ్రెసివ్ బ్యాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాడు అభిషేక్ శర్మ. వైభవ్ సూర్యవంశీ కూడా 2 6లు కొట్టాడు. పవర్ ప్లే అయిపోయేసరికి ఇండియా స్కోర్ 5కి చేరింది. శ్రేయస్ అయ్యర్ అండ్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేయడానికి వచ్చారు. ఇక ఇషాన్ కిషన్ అయితే పెద్ద షాట్లు ఆడడానికి ప్రయత్నించాడు. బట్ ఆ పెద్ద షాట్లు తగలేదు ఇషాన్ కిషన్కి. తనైతే 40 బాల్స్లో 49 కొట్టాడు. మీరే ఊహించుకోవచ్చు తను 7 ఓవర్లు ఎంతో స్లోగా బ్యాటింగ్ చేశాడు. వన్ డే క్రికెట్ ఆడాడు. T20 క్రికెట్ని తను అటాక్ చేస్తే బాగుండేది. ఇక శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ అయితే డీసెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ తర్వాత ఈ మ్యాచ్లో అయితే తనైతే డీసెంట్గా ఆడాడు. శివం దూబే అనుకున్నందుగా ఆడలేదు. తిలక్ వర్మ కన్నా ముందు వచ్చాడు శివం దూబే. ఆ ఒక్క విషయంలో మంచి పని చేసింది ఇండియా. కానీ శివం దూబే కూడా 9 పరుగులు చేశాడు. లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్లో అలా ఆడలేదు. ఇక తిలక్ వర్మ చివర్లో వచ్చి మెరిపించాడు. 11 బాల్స్లోనే 24 పరుగులు చేశాడు. అందులో 2 6లు, 1 4 ఉంది. దీంతో ఇండియా 190 చేరింది. ఇండియా ఒక స్టేజ్ అయితే 200 కూడా ఈజీగా కొట్టేసినట్టు కనిపించింది. కానీ ఇషాన్ కిషన్ స్లోగా ఆడాడు. అందుకే 190 దగ్గర ఇండియా 190 చేరింది. ఇది మంచి స్కోర్ అయ్యి అక్కడ ఉన్న పిచ్ పై ఇంగ్లాండ్కి మొదట్లోనే షాకులు తగిలాయి. వచ్చిన ఇద్దరు ఓపెనింగ్ బ్యాటర్స్ ఎక్స్ప్లోజివ్ ఓపెనర్స్ అని మాట్లాడుకున్నాం. హిల్ సాల్ట్, జాస్ బట్లర్ వాళ్ళిద్దరు కూడా ఈ మ్యాచ్లో డక్అవుట్స్ అయ్యారు. ఇలా 0 రన్స్కే 2 వికెట్లు కోల్పోయింది. హర్షదీప్ సింగ్ అయితే పవర్ ప్లే స్పెషలిస్ట్గా మంచి పేరు ఉంది తనకి. ఆ పేరుకి పర్ఫెక్ట్గా 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ టీంని ట్రబుల్లోకి నెట్టాడు. అయినా సరే ఇంగ్లాండ్ వాళ్ళ దూకుడు తగ్గలేదు ఏమాత్రం. హ్యారీ బ్రూక్ అయితే 27 పరుగులు చేశాడు అక్షర్ పటేల్ వేసిన ఓవర్లో. హ్యారీ బ్రూక్ అవుట్ అయిపోయాడు. టామ్ బాంటన్ అండ్ జాకబ్ బేతెల్ ఇద్దరు కూడా అద్భుతమైన పార్ట్నర్షిప్ చేశారు. తర్వాత విల్ జాక్స్ కూడా అవుట్ అయిపోయాడు. కానీ మ్యాచ్ మొత్తం ఇండియా వైపు ఉన్నా సరే మ్యాచ్లో 1 ఓవర్ మాత్రం మ్యాచ్నే టర్నింగ్ పాయింట్గా నిలిచింది. అదే రవి బిష్ణ వేసిన 17వ ఓవర్ శ్రేయస్ అయ్యర్ బిగ్గెస్ట్ మిస్టేక్ చేశాడు. 16వ ఓవర్ రవి బిష్ణకి ఇచ్చి 17వ ఓవర్ అక్షర్ పటేల్కి ఇవ్వాల్సిందేమో. కానీ శ్రేయస్ అయ్యర్ అత్యంత భారీ తప్పు చేశాడు. రవి బిష్ణయ్ 29 పరుగులు కొట్టాడు. జాకబ్ బేతెల్ 2 నో బాల్స్. మనం బ్యాక్ ఫుట్ నో బాల్స్ ఎక్కువ చూడడం వెరీ రేర్గా చూస్తాం. ఈ మ్యాచ్లో అయితే 2 బ్యాక్ ఫుట్ నో బాల్స్ చూసాం. దాంతో మొమెంటం మొత్తం ఇంగ్లాండ్ వైపు వెళ్ళిపోయింది. ఇంగ్లాండ్ 19 ఓవర్స్లోనే ఈ మ్యాచ్ని 6 వికెట్ల తేడాతో గెలిచింది. మన బౌలర్స్ అందరూ బాగానే వేశారు. అక్షర్ పటేల్ 1 for 20, హర్షదీప్ సింగ్
3 for 40. వరుణ్ చక్రవర్తి 37 రన్స్ ఇచ్చి 1 వికెట్. రవి బిష్నాయ్ ఒక్కడే 60 పరుగులు ఇచ్చాడు. ఒక ఛత్రగాడిని తన మూట కట్టుకున్నాడు. 8వ బౌలర్ ఇలా ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్ హర్షదీప్ సింగ్ 2 సార్లు ఉన్నాడు. రవి బిష్నాయ్ మొట్టమొదటిసారి ఇటువంటి ఛత్రగాడు మూట కట్టుకుంటాడు. ఈ మ్యాచ్ ఇండియా ఓడిపోయింది. నెక్స్ట్ మ్యాచ్కి మంచిగా మన టీమిండియా కంబ్యాక్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.